శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ లేయా, హౌ ఆర్ యు? Good, లే good. గారు అనాలి, సారీ, హీరోయిన్ గౌరవించాలి. అలా కాదు లేకి సార్, అంటే రేపు daughter లాగా. మళ్ళీ ఏదో అంటారు, ఆడవాళ్ళని గౌరవించలేదు అంటే ఎందుకు వచ్చింది నాకు. లే గారు లేదు బాగున్నారా? సార్, మీ డాటర్ లాగా మీరు అట్లా గారు అనకండి. మనం కలిసి 25 సంవత్సరాలు అయినట్టుందో పనిచేయటం చాలా మొదలెట్టి. అయిపోయింది సార్. 2001 రామాచిలకమ్మ. కరెక్ట్. ఎందుకు వదలట్లేదు నువ్వు నన్ను? నేను వదలట్లేదు, నువ్వు వదలట్లేదు. నేను వదిలేట్లేదు సార్. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టీవీ షో మీ దగ్గరే అదే. చేశాను. అక్కడి నుంచి అసలు ఇటు వదలకుండా చేస్తున్నావు. నువ్వు నన్ను వదలట్లేదు, నేను నిన్ను వదలట్లేదు. ఎవరిని వదలట్లేదు. నేనే మిమ్మల్ని వదలట్లేదు అన్న feeling. వదలట్లేదు. ఇట్లా వదలకుండా వెళ్తూ వదలాకొచ్చాం ఇప్పుడు ఫైనల్ గా. అవును సార్, వదల. ఈ వదలా దగ్గరికి వచ్చినాక ఈ వదలని వదలట్లేదు ఎందుకు నువ్వు మళ్ళీ? ఎందుకంటే సార్ వదలాలనిపించట్లేదు సార్. అంటే వాట్ స్టార్టెడ్ అంటే ఒక సినిమా షూట్ లాగా స్టార్ట్ అయింది, కాస్త అది థ్రిల్లర్ సినిమా ఎలాగో మేము కూడా ఎవ్రీడే సెట్లో థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళం. భోపాల్లో షూటింగ్ అనగానే ఎక్కడో తెలియదు, అమ్మో ఎక్కడో అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అక్కడ అలా అనిపించలేదు. అందరూ మనమే ఉన్నాము. ఈవెన్ పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు. చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ షూటింగ్ అయిపోతే ఒకలాగా బాధేసింది. సో వదలాలనిపించలేదు సార్. మొత్తానికి వదలకుండా వదలాలనిపించకుండా పనిచేసాం ముందు. పనిచేసాం సార్, అందరం అలాగే చేసాం. అంటే ఈ సినిమాలో నీకు ఏంటి హైలైట్, నీ క్యారెక్టర్కి ఏంటి హైలైట్ అనిపించింది? సార్ రెగ్యులర్గా ఉన్న వైఫ్ అందరూ చూసుంటారు, అంటే సాఫ్ట్ వైఫ్, ఒక లవింగ్ వైఫ్ చూసుంటారు నన్ను. అలాగే స్టార్ట్ అయినా కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే సాఫ్ట్ వైఫ్ కూడా ఎప్పుడు అంటే ఎవ్రీ సిచ్యువేషన్లోనే సాఫ్ట్లో ఉంటుందని తీసుకోలేం కదా సార్. సో అలా కాకుండా ఇందులో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాట్ డస్ షీ డూ, అది జనరల్లీ ఎంత సాఫ్ట్ అవనివ్వండి, ఎంత వైల్డ్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో వైఫ్ విల్ టేక్ ఇట్ సార్. సో అదే రియాక్షన్ ఇక్కడిక్కడ వచ్చింది. ఆ రియాక్షన్ నేను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఒకవేళ అలా అవుతే ఎలా ఉంటుంది అనేది ఫీల్ అవ్వగలను. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇప్పుడు అలా చేయడం వల్ల. సో ఆ అడ్వాంటేజ్ వల్ల అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది అనుకుంటున్నాను సార్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనే కోరుకుంటాను, బట్ ఎక్స్పీరియన్స్ చేయకపోయినా చేసిన వాళ్ళకంటే ఎక్కువ చేసావు. ఆ సీన్లు 2 సీన్లు ఉన్నాయి, 2 సీన్లు అద్భుతంగా చేసావు. అవును. అసలు అర్థం కాల, భయపడ్డాం ఇది ఆ సీన్ చూసి, పర్టికులర్ సీన్లో చూస్తున్నప్పుడు. నాకు తెలిసి 25 ఏళ్ళ నుంచి చూసిన లయా కాదా అనిపించింది, అంత అవును డిఫరెంట్. సార్. అంటే పొసెసివ్ అనేది లవ్లో వాటిలో ఉంటుంది అనేది మనం సినిమాల్లో అంతా చూసినా కూడా సార్, యాక్చువల్లీ ఒక వైఫ్ ఫీల్ అయ్యే పొసెసివ్నెస్ అనేది ద ఎక్స్ట్రీమ్ అని నా ఫీలింగ్ సార్, మోర్ దాన్ ద లవర్. నా ఫీలింగ్ సార్, అది నాకు తెలియదు. అంటే మన అనే ఒక ఓనింగ్ డెఫినెట్లీ వచ్చేస్తుంది సార్. ఇంకా లవర్కి కూడా అంత రైట్ ఉండదు, కానీ వైఫ్కి అలా ఉంటుంది. సో ఆ వైఫ్కి డిస్టర్బ్ అయినప్పుడు ఐ థింక్ షీల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. తన కిడ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటే హస్బెండ్ కూడా అంతే ప్రొటెక్ట్ చేసుకుంటుందని నా ఫీలింగ్ సార్. సో ఆ ఎమోషన్లో వచ్చిన రియాక్షన్ ఏమో నేను అనుకుంటున్నాను. అంటే చాలా సినిమాలు చేసావు, బట్ నేను అంత వైల్డ్గా నేను ఏ క్యారెక్టర్లో చూడలేను. లేదు సార్, నేను కూడా అంత వైల్డ్గా నేను అంత ఎమోషనల్గా ఎక్కడ చూడను. ఎమోషనల్ సినిమాలు చాలా చేసావు రామాచిలకంతో సహా, బట్ అది ఒక సబ్డ్యూడ్ ఎమోషన్స్ అయ్యాయి. బట్ దీంట్లో వైల్డ్ ఎమోషన్స్ ఆ ఫ్యామిలీ మీద ఉండే ఇది అంతా బాగా చేసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు నన్ను వదలనట్టే జగపతి బాబుని కూడా వదిలినట్లేవు. అతను 25 ఏళ్ళ నుంచి అతనికి ఉన్నట్టున్నాయి సినిమాలు కంటిన్యూస్గా. సార్ చేస్తూ ఉన్నాం, మధ్యలో గ్యాప్ అందరికీ వచ్చినట్టు అందరికి వచ్చినట్టు వచ్చింది. బట్ సార్తో కూడా మీతో టచ్లో ఉన్నట్టే ఆ హియర్ అండ్ దేర్ 2-3 సార్లు చేద్దాం అనుకుని అవ్వలేదు సార్. సో అలాగా టచ్లో ఉండడం జరిగింది. నా డాన్స్ స్కూల్కి కూడా ఫస్ట్ టైం అంటే ప్రమోషనల్ బయట ఇవ్వమంటే కూడా ఇచ్చారు. సో అలా 2-3 సార్లు టచ్లో ఉన్నది. అలాగా సార్ని కూడా వదలలేదు. సో మొత్తానికి వదలకుండా ఇండస్ట్రీని వదలట్లేదు, జగపతి బాబుని వదలట్లేదు, నన్ను వదలట్లేదు, ఇంకెవరెవరిని వదలట్లేదు నువ్వు. ఇప్పుడు
ఐ థింక్ హృతికాని కూడా వదలనేమో సార్. హృతికాని కూడా వదలవా? తను కూడా వెరీ క్లోజ్ అయిపోయింది. ఉమ్, సో తన్ని కూడా వదలకపోవచ్చు. అవుట్ ఆఫ్ అదే షూటింగ్ కాకపోయినా ఐ థింక్ ఐ హోల్డ్ ఆన్ టు హర్ కూడా. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ కొత్త అమ్మాయే కదా, 2 ఫిల్మ్స్ చేసినేమో కానీ, బట్ ఎట్లా ఉంటుంది నీకు పెర్ఫార్మ్? నువ్వు 25 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు, ఆమె 1 year old. ఆమె పెర్ఫార్మెన్స్ నీకు ఎట్లా అనిపించింది? సార్ ఆ అమ్మాయి చూడ్డానికి చాలా క్వైట్, చాలా ఇన్నోసెంట్. డెఫినెట్లీ ఒక చిన్న అమ్మాయి అని అనిపించినా కూడా సడన్‌గా ఒక చేంజ్ ఓవర్ తనలో కూడా వచ్చినప్పుడు అది టోటలీ డిఫరెంట్ అయిపోతుంది సార్ తను. టోటలీ డిఫరెంట్ అయిపోయి అసలు ఐస్ కూడా భయంకరమైన భయం వచ్చేలాగా పెట్టేసింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఐస్ షీ హాస్ సార్. No. అది దాంతో యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో తను బాగా చేసింది యాక్చువల్లీ. ఎప్పుడు ప్రిపేర్ అయ్యేదో తెలీదు. ఇక్కడ నవ్వుతున్నట్టే ఉండేది, ఇక్కడ అన్నీ ఉండేది. డైలాగ్ చక్కగా ప్రిపేర్ అయిపోయేది. అంటే Oh. నాట్ అ కన్వీనియంట్ లాంగ్వేజ్ ఫర్ అయినా కూడా చక్కగా చెప్పేసేది. ఎప్పుడు ప్రిపేర్ అయ్యేదో తెలీదు. సో చాలా చాలా బాగా చేసింది సార్ ఆ అమ్మాయి కూడా. డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్, చాలా బాగా చేస్తుంది. అంటే జగపతి బాబుకి రెగ్యులర్ క్యారెక్టర్ కదా, ఆయనకి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. బట్ ఏదైనా ఆయన చేసిన సినిమాలకి అక్కడక్కడ ఏదో తగులుతూ ఉంటుంది. బట్ మీ ఇద్దరు క్యారెక్టర్స్కి ఎక్కడ తగిలిన సీన్లు కాదు. లేదు సార్. మేమిద్దరము అంటే ఎమోషనల్‌గా 'మనోహరంలో' చేసిన ఆ ఎమోషన్ వేరు ఆ సార్. ఎమోషన్ టోటలీ, వేరు, ఆ టోటలీ ఎమోషన్ వేరు. ఈ వేరు. ఎమోషన్ నేను ఈ ఎప్పుడూ ఎమోషన్ చేయలేదు. వేరు, టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది యాహ్! ఏదైనా. సో మనం సినిమా తీస్తున్నప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? సినిమా కాపీ చూసిన రోజు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? సార్ సినిమా తీస్తున్నప్పుడు ఎట్లా ముందు మేము ఏదో లైనే చెప్పాము నీకు, పెద్ద కథ అవునవును. ఫుల్గా ఏం హ్మ్. చెప్పకుండా. హ్మ్. బట్ ద వే మనం షూటింగ్ చేసి నువ్వు వచ్చినాక మీకు కాపీ చూసే ముందు ఏమనిపించింది, కాపీ చూసినాక ఏమనిపించింది? సార్ లైన్ విన్నప్పుడు మామూలుగా డైలాగ్ వర్షన్ వినలేదు కదా సార్. మామూలుగా విన్నది ఆ స్టోరీ విన్నప్పుడు ఆహ్, ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉందో అదైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. అది అట్రాక్ట్ చేసింది యాక్చువల్లీ. మిగతా అంతా దట్ ఆర్ ద పాయింట్స్ దట్ వాస్ న్యూ. అది చాలా అట్రాక్ట్ చేసింది. అంటే నేనే గెస్ చేయలేదు అంటే Hmm. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అనే ఫీలింగ్‌తో అవును. చేయడం జరిగింది. అంటే అది ఒకటి సార్. అండ్ మనము షూట్ చేసేటప్పుడు కూడా మనం ఇంప్రొవైజ్ చేసే ముందు సీన్‌కి ఎలా ఎలా హౌ ఇట్ ఈస్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది దీన్ని బట్టి నెక్స్ట్ సీన్ డిపెండ్ అయి ఉంటుంది. సో, అది చాలా అంటే కేర్‌ఫుల్‌గా చేయాల్సొచ్చిన Yeah. సిట్యుయేషన్. సో, అందుకని కేర్‌ఫుల్‌గా ఒక్కొక్కటి ఎస్కలేట్ అవుతూ ఎలా వచ్చింది అనేది చాలా బాగా వచ్చింది సార్. Mhm. అది చెప్తున్నప్పుడు కంటే చేస్తున్నప్పుడు మాకు ఇంకా బెటర్‌గా అర్థమైంది. ఎందుకు ఇది కొంచెం తక్కువ ఉండాలి, ఎందుకు నెక్స్ట్ ఎమోషన్ ఎక్కువ ఉండాలి అనేది. అలా చేసుకుంటూ గ్రాడ్యువల్‌గా పెంచుతూ వచ్చేసరికి లాస్ట్‌కొచ్చేసరికి పీక్‌గా ఉంటుంది కదా! సో, చాలా బాగా జరిగింది. కాపీ చూసినాక ఎట్లా అనిపించింది? అది మీరు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఇదంతా కాపీ చూసినాక ఏమనిపించింది? ఫుల్ కాపీ చూసినప్పుడు నాదొక్కటి కాకుండా ఫుల్ మా స్టోరీ ఫుల్ స్టోరీ చూసుకోవాలి కదా వచ్చింది. సార్. సో, ఇది జస్టిఫై అయినట్టు అనిపించింది సార్. అసలు ఎందుకు ఒక క్యారెక్టర్ కానీ అది ఎవరైనా సరే, ఏ క్యారెక్టర్ అయినా ఒక జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది. ఏదో ఒక సీన్ పెట్టాలి కాబట్టి, ఏదో ఒక హై రావాలి కాబట్టి, ఏదో ఒక డైలాగ్ పెట్టాలి కాబట్టి ఏది లేదు సార్. అనవసరంగా ఏది అయితే అనిపించలేదు. అండ్ ఎవ్రీథింగ్ కనెక్ట్ అవ్వడానికి ఒక మనం ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పడానికి కూడా ఒక మీనింగ్‌ఫుల్‌గా అనిపించింది సార్. అది సినిమా మొత్తం చూసాక. విన్న స్టోరీ దాంట్లో చాలా చేంజెస్ జరిగాయి సార్. స్టోరీ విన్నప్పటికి తర్వాత చేసిన దానికి. చేసినప్పుడు సో, అది చాలా డెవలప్ అయిందని నేను అనిపించింది. సో అల్టిమేట్ చూసినాక మీకు హ్యాపీగానే ఉంటుంది. ఓహ్! చాలా హ్యాపీ. సో నెక్స్ట్ ఏంటి? ఇందులో మళ్ళీ ఆమని జగపతి గారు బాబుని వదలట్లేదు అనుకుంటున్నావు, మళ్ళీ ఇంకో సినిమా కన్నడంలో చేస్తున్నావు అన్నావు. అది నాకు మొన్ననే సర్ప్రైజ్ సార్. అంటే నాకు కూడా తెలీదు సార్. ఆయన పేరుగా కాదు. ఆయన అందులో విలన్ సో సార్. మొత్తానికి వదలటల్లా, ఏదైనా వదలట్లేదు వదలవు నువ్వు. సార్. నువ్వు చాలా ఎంగేజ్లోనే వచ్చేసావు కదా ఫస్ట్ సినిమాకి. ఆ రోజుల్లో వచ్చినప్పుడు ఇప్పుడు హృతిక కూడా ఆల్మోస్ట్ మంత్ నీకంటే కొంచెం, నువ్వు వచ్చినప్పుడు కంటే ఆమె ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది, మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఇండస్ట్రీ, ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు ఎట్లా ఉంది?
మీరు వచ్చినప్పుడు ఎంత సుఖంగా ఉండింది ఇండస్ట్రీ, ఇప్పుడు ఆమె వచ్చినాక ఎంత సుఖంగా ఉంది ఇండస్ట్రీ మీ ఉద్దేశంలో? సార్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు అయితే మాకేమీ తెలీదు సార్. అందరూ సీనియర్స్ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ అలాగే గ్రో అయ్యి స్లోగా నేర్చుకుని అదే వాటెవర్ ఏ స్థాయికి వచ్చామో అక్కడి వరకు వచ్చాము సార్. రాగలిగినంత వరకు విత్ ఆల్ ద హెల్ప్ చేశాము. కాకపోతే అప్పుడు మనకి రిసోర్సెస్ తక్కువ. మనం ఏదైనా నేర్చుకోవాలంటే చూసి నేర్చుకోవడము, లేకపోతే ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం తప్ప, ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్‌గా వచ్చేస్తున్నారు సార్. నేనైతే ఏం ప్రిపేర్డ్‌గా రాలేదు. అలా వచ్చాను, ఫ్లూక్‌గా అయ్యాను. అక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం జరిగింది. కానీ వీళ్ళందరికీ అంటే మేకప్ అంటే తెలుసు. ఆహ్, ఆహ్, స్టైలింగ్ అంటే తెలుసు. వాళ్ళకి ఎలా కెమెరా ఫేస్ చేస్తే ఎలా బాగుంటానో తెలుసు. బికాజ్ వాళ్ళు సెల్ఫీలన్నీ తీసుకుంటారు. సో, దే నో ఎవ్రీథింగ్. ఏదైనా కావాలంటే గూగుల్ చేసి తెలుసుకోగలిగే రిసోర్సెస్ ఉన్నాయి. సో, అవన్నీ మాకు లేవు సార్. అప్పుడు లేవు. లేవు. అండ్ ఏంటంటే ఆల్సో ఆ టైంలో మేము క్వైట్‌గా ఉండి కొంచెం డెడికేటెడ్‌గా ఇలా అంతా ఉండే. ఇప్పుడు జనరేషన్ అలా ఉండరేమో అని ఏదో ఒక ఫీలింగ్ ఉండేది సార్ నాకు. తన్ని చూసిన తర్వాత నాకు అలా అనిపించట్లేదు. వీళ్ళే ఇంకా డెడికేటెడ్‌గా ఉంటున్నారు. అంటే దే ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్‌లీ. అంటే కాంపిటీషన్‌లా తీసుకుంటున్నారు. ఇదేది సరదాగా తీసుకోవట్లేదు. వాళ్ళు సరదాగా సెట్‌లో ఉన్నా గూడా స్క్రీన్ మీద కానీ, ఆ కెమెరా ముందుకు కానీ వచ్చేసరికి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళు అంతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, వాళ్ళు ఆ సరదా పనులు చూసి వీళ్ళసలేంటి అని జడ్జ్ చేసేస్తాం ఈజీగా. కానీ అస్సలు అలా లేరు. ఎస్పెషల్లీ రితిక అయితే అస్సలు లేదు. సో, షీ ఈస్ వెరీ గుడ్. అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో, కాకపోతే వాళ్ళకున్న రిసోర్సెస్ మాకు లేవు సార్ ఆ టైంలో. సో, వాళ్ళు అడ్వాంటేజ్‌లో ఉన్నారన్న ఫీలింగ్. అండ్ అది డెఫినెట్‌లీ కనిపిస్తుంది. బట్ ఆ అమ్మాయి మామూలుగా బయట చూస్తే చక్కగా లవ్లీ గర్ల్ గానీ, అందంగా ఉంటుంది, బాగుంటుంది, మంచి నవ్వు అంతా ఉంటుంది గానీ, తను పెర్ఫామ్ చేస్తుందా చాలా ఈజీగా తీసేది. గట్టిగా పేపర్ చదివేసి గట్టిగా ప్రిపేర్ అయినట్టయితే ఎప్పుడు కనపడేది కాదు. లేదు. అదే కదా ఎప్పుడు సార్. కనపడేది కాదు. అవును. బట్ సెట్లోకి వచ్చినాక అసలు టోటల్ డిఫరెంట్గా ఉండేది. అవునవును. పెద్దగా మనం చెప్పి చేయించారు అన్నది కూడా లేదు. లేదు తనే అసలు. ప్రిపేర్ అయిపోయి తనే విపరీతమైన కొత్త రియాక్షన్స్ ఇస్తాను. అవునవునవును సార్. అండ్ ఆ రియాక్షన్స్ కూడా చాలా చిన్నగా సటిల్‌గా ఇస్తుంది. అది చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే లాంగ్వేజ్ ఎప్పుడు ఆ డైలాగ్ ఎప్పుడు చదువుకుంటుందో అంటే ఎప్పుడు నేను తను పేపర్ పట్టుకొని అయితే నేను చూడలేదు. ఎప్పుడు చదువుకుంది ఈ డైలాగు అని పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ సీన్లన్నీ పెద్ద పెద్దవన్నీ చెప్పేసారు. చాలా బాగా ఉండేది. అండ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏమన్నా నవ్వుతూ ఆన్సర్ ఇస్తుంది సార్. ఇంకేం ఆన్సర్ ఉండదు జనరల్లీ. సో, థట్ ఈస్ గుడ్ థింగ్. అంటే మంచి నేచర్ అండ్ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటుంది అందరితోను. అంటే సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉంది. ఇవన్నీ గుడ్ థింగ్స్ ఇన్ హర్ సార్. అది తనకి హెల్ప్ అవుతుంది రేపొద్దున్న. మాతో ఎలా ఉన్నా కూడా మాకు ఫ్రెండ్‌లాగా ఉంటే చాలు గానీ, బట్ తనకి అది రేపొద్దున్న చాలా హెల్ప్ అవుతుంది. సో, అమ్మాయికి మూలస్తంభం ఆ అమ్మాయి. సినిమాకి మూలస్తంభం ఆ అమ్మాయి. మీరు అందరూ ఉన్నా కానీ అవునవును. మొత్తం ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. అవును. సో, రితిక చూద్దాం ఏం చేస్తుందో మనందరిని. అవును. మనందరిని అంత ముందుకు తీసుకెళ్తుంది. అవును సార్. అండ్ సార్ అందరూ వదలట్లేదు అంటున్నారు కదా! కానీ మీరు కూడా వదలట్లేదు సార్ ఇండస్ట్రీని. అంటే మీతో పాటు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఆల్సో మీరు డైరెక్షన్ కూడా ఎన్నో సినిమాలు చేశారు. నేనే మీ డైరెక్షన్‌లో చేశాను చాలా సినిమాలు. సో, ఏంటంటే మీరు ఇంకా అలాగే ఉన్నారు. యంగ్‌గానే ఉన్నారు. మీరు అందరూ యాక్చువల్లీ మమ్మల్ని అంటూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని అనాలి సార్. ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది మీ గురించే. అసలు మీరు అప్పుడు ఎలా ఉన్నారు? మధ్యలో మళ్ళీ టీవీ షో చేయడానికి వచ్చినప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అలాగే ఉన్నారు సార్. అస్సలు మారలేదు. కొంచెం గూడా. అది చాలా లక్కీ సార్ యాక్చువల్లీ. మీలాగా మేముంటే చాలు మాకు. సో, అండ్ అది పక్కన పెడితే అండ్ మీరు సినిమా ఇండస్ట్రీని ఇంకా వదలలేదు సార్. అంటే అదే ప్యాషన్‌తో, అదే ఆహ్, ఎనర్జీతో ఫుల్ పొద్దునుంచి రాత్రి వరకు ఉంటూ డబ్బింగ్ దగ్గర నుంచి మీరే మొత్తం ఈ సినిమాని తీసుకొచ్చారు సార్ ఇక్కడి వరకు. రియల్లీ థాంక్స్ టు యూ. కానీ అది ఎలా సార్ మీరు? అంటే ఒకటుందమ్మా సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే
మనం ఎంజాయ్ చేయటం మొదలెడితే సినిమా ఇచ్చినంత ఇది ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పిస్తే దీంట్లో క్రియేటివ్గా మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు లెర్నింగ్. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు అన్నీ వచ్చు అనుకుంటే నాకు ఏమీ రాదు. ఇప్పుడు ఈ సినిమా తీస్తా అంటే నాకు చూస్తా అంటే నాకేమీ రాదు, మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ పెద్ద బాల శిక్ష లాగా ఉంది ఈ సినిమా నాకు. మళ్ళీ ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వీళ్ళు నేర్చుకున్నట్టే ఉంది మొత్తం, కొత్తగా అసలు ఏమీ లేదు. ఏదో లక్కీగా ఏంటంటే ఇప్పుడు నువ్వు జగపతి బాబు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి పర్వాలేదు అయిపోయింది. కానీ లేదంటే కొత్త వాళ్ళతో అంటే ఇక అక్కడ నుంచి నేర్చుకోవటం. సో మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి అట్లా మేనేజ్ చేశారు మీరు. లేకపోతే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. అఫ్కోర్స్ మీకు లెర్నింగ్ ప్రాసెస్, మాకు లెర్నింగ్ ఎప్పటికప్పుడు కొత్త మనందరికీ. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయినాక నాకేంటంటే ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. సో అప్గ్రేడ్ అవ్వాలనే ఆలోచనతో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ఏంటి అని తెలుసుకోవటం కోసం 24 hours అక్కడే ఉండాల్సి వచ్చింది నాకు. అది తెలుసుకుంటే ఏమవుతుంది నిజంగా ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఇది నమ్ముకుంటే మనకున్న కష్టాలు మర్చిపోతాం. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా పని చేస్తున్నంతసేపు రేపు రిజల్ట్ వచ్చినాక అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, పోతే ఒకరోజు ఏడుస్తాము, వస్తే ఒకరోజు సంతోషిస్తాం, అంతేగాని మళ్ళీ పడవ ప్రయాణం జరుగుతూనే ఉండాలి, కంటిన్యూ చేస్తూనే ఉంటాం మన ప్రయాణం.